జిల్లాలో భారీ చేరికలు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కీసర మండలం నాగరంలో గల సువర్ణ ఫంక్షన్ హాల్లో కౌకుట్ల చంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమావేశంను నిర్వహించారు. ఈ యొక్క సమావేశానికి మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి, ఎంపీటీసీ రామారం సుజాత, చంద్రశేఖర్ యాదవ్ తదితరులు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి సమక్షంలో నాగారం గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు శ్రీకాంత్ యాదవ్ తన కార్యకర్తలతో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం రాబో పంచాయతీ ఎలక్షన్లో టీఆర్ఎస్ పార్టీని ఘన విజయంతో గెలిపించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజా నాయకులు, కార్యకర్తలు, ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే గారు చామకూర మల్లారెడ్డి గారికి, అదే విధంగా మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారికి, జహంగీర్ భాయ్ గారికి, షామీర్పేట ఎంపీపీ గారికి, కీసర్ ఎంపీపీ గారికి, అదేవిధంగా కీసర్ జడ్పీటీసీ గారికి, వైస్ ఎంపీ గారికి, ఎంపీటీసీలకు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్న ముఖ్య నాయకులకు, కార్యకర్తలకు, అదేవిధంగా ఈ రోజే మన ఈ టీఆర్ఎస్ పార్టీ టీడీపీ నుంచి పెద్ద ఎత్తున మన టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నటువంటి అనంతరెడ్డి మరియు శ్రీకాంత్ యాదవ్, మరి అదేవిధంగా ఇంకా చాలా మంది మన చంద్రారెడ్డి అన్న, అదే మాదిరిగా మన మల్లేశ, అదే మాదిరిగా మన వెంకటరెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున తెలుగుదేశం దగ్గర కానీ, కాంగ్రెస్ దగ్గర కానీ, బీజేపీ దగ్గర కానీ మొత్తం నగరం మున్సిపాలిటీ అంతా కూడా, పంచాయతీ అంతా కూడా పెద్ద ఎత్తున మన ఆడపడుచులు, మన అక్కా జిల్లాలు, అన్నదమ్ములు కూడా పెద్ద ఎత్తున జైనందుకు వాళ్ళ స్వాగతం, సుస్వాగతం, ధన్యవాదాలు. జాయినింగ్ ప్రోగ్రామ్ ముఖ్య అతిథిగా వచ్చిన పెద్దలు, గౌరవనీయులు, మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మా పెద్దన్న సుధీరెడ్డి గారు, అదే మాదిరిగా మన ఇన్ఛార్జ్ జాయినింగ్ గారు, అదే మాదిరిగా మన ఎంపీ సుజాతమ్మ గారు, అదే మాదిరిగా మా డిప్యూటీసీ మన రామాదేవమ్మ గారు, అదే మాదిరిగా మా వైస్ ఎంపీ మా సప్న గారు, టైగర్ అదే మాదిరిగా మా ఎంపీటీసీ రాజితమ్మ గారు, లలితమ్మ గారు, వనితమ్మ గారు, నవనీతమ్మ గారు, ఇంకా ఇప్పుడే ఏదైనా మన డైనమిక్ స్మార్ట్ హీరో రెండోసారి పెద్ద ఎత్తున మన సీఎం కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అదే మాదిరిగా తెలంగాణ రాష్ట్రం అంటే టీఆర్ఎస్, టీఆర్ఎస్ అంటే తెలంగాణ, మనమందరం కూడా తెలంగాణ అంటే టీఆర్ఎస్. కాబట్టి మొత్తం ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా మొన్న ఎలక్షన్ల కారు గుర్తుకు ఓటేసి పెద్ద ఎత్తున కేసీఆర్ కారు గుర్తు సర్కార్ అనే విధానంతో పెద్ద ఎత్తున అందరూ కూడా పెద్ద ఎత్తున భారీ మెజార్టీ గెలిపించినందుకు, దానికి తోడు నన్ను కూడా మేడ్చల్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున భారీ మెజార్టీతో గెలిపించినందుకు కూడా మీ అందరూ కూడా పాదాభినందనలు, ధన్యవాదాలు. మన తెలంగాణ ఇప్పుడు కొత్తగా మన స్మార్ట్ డైనమిక్ మన కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కూడా దాని సందర్భంలో కూడా మీ అందరికీ కూడా ధన్యవాదాలు. ఏదేమైనా ఆయన ఎప్పుడైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అయిందో అప్పటి నుంచి కూడా ప్రజలలో ఒక ఉత్సాహం వచ్చింది. తెలంగాణ అంతా కూడా యువకులకు కూడా పెద్ద ఉత్సాహం వచ్చింది. మనకు మంచి లీడర్ వచ్చిండు, మనకు మంచి వర్కింగ్ ప్రెసిడెంట్ వచ్చిండు, మనకు రెండోసారి
కాబట్టి పేద ప్రజలకు అన్ని రకాలు కూడా మిషన్ భగీరథ కింద కానీ, కళ్యాణ లక్ష్మి కింద కానీ, ఒంటరి మహిళల పింఛన్ కానీ, వికలాంగుల పింఛన్ కానీ, వృద్ధా పింఛన్ కానీ పర్ఫెక్ట్ గా ప్రజలలో పోయింది. ప్రతి ఒక్కరి ఇంట్లో ఏదో రకంగా పింఛన్లు కానీ, ఏదో రకంగా గవర్నమెంట్ స్కీమ్ కానీ ప్రతి ఇంట్లో పేద ప్రజలకు పోయింది. కాబట్టి పేదలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మా కారు గుర్తుకే ఓటేయాలని పెద్ద ఎత్తున అందరూ కూడా డిసైడ్ అయ్యారు. ముందు రాబోయే ఎలక్షన్లో కూడా మనమందరూ కూడా పంచాయతీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ దాని తర్వాత కూడా మన మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ఎలక్షన్స్ వస్తున్నాయి. కాబట్టి మనమందరం కూడా పెద్ద ఎత్తున ఒక తాటి మీద వన్ సైడ్ ఎలక్షన్ అంటేనే టీఆర్ఎస్. ఎక్కడ కూడా ఓటు పోకుండా కాంగ్రెస్ కానీ, బీజేపీ కానీ ఒక్క ఓటు పోకుండా కూడా పెద్ద ఎత్తున మనమందరం కూడా కలిసి ఉంటే మన గవర్నమెంట్ చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తుంది. మనమందరం కూడా ఒక తాటి మీద ఒక కుటుంబం మాదిరిగా ఉంటే మనం చాలా ముందుకు పోతాము. మనందరి మీద ఉన్నది. కాబట్టి మీరు బీజేపీ వాళ్ళు కానీ, తెలుగుదేశం వాళ్ళు కానీ, కాంగ్రెస్ వాళ్ళు కానీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళు మంచి నిర్ణయం తీసుకొని మన పార్టీ డిసైడ్ వచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు. కాబట్టి పెద్ద ఎత్తున పంచాయతీ ఎలక్షన్లో ఈ మున్సిపల్ వాళ్ళందరూ కూడా చంద్రన్న మీ బృందం వార్డు మెంబర్లు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ పెద్ద ఎత్తున మీరు కూడా ప్రచారంలో పాల్గొని ప్రతి సర్పంచ్ను మనం గెలిపించుకునే బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి మీరందరూ కూడా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా నగర పంచాయతీ లీడర్లు అందరూ కూడా మన పక్కకున్న పంచాయతీ ఆఫీసులకు పోయి మీరు అందరూ డ్యూటీ చేస్తే మీ అందరూ కూడా తప్పకుండా అన్ని పంచాయతీలు ప్రతి పంచాయతీ పదాలు విధానం చేయండి. తర్వాత కాకపోతే గెలిపించుకొని వచ్చే బాధ్యత మీ అందరి మీద ఉన్నది. కాబట్టి మనమందరం కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా మొన్ననే నాకు దమ్మాయగూడెం కానీ, నాకు నాగారంలో కానీ నాకు మెజార్టీ తక్కువ వచ్చింది. అదే నాకు చాలా బాధ కలిగింది. కాబట్టి యాదగిరి మన చంద్రన్న ఇంకొకరు కూడా వచ్చింది. కాబట్టి మీరు భారీ మెజార్టీతో మన ఎంపీ సీటు వన్ సైడ్ 6,000 కాదు 10,000 మెజార్టీతో ఇక్కడ ఎంపీని గెలిపించే బాధ్యత అందరికీ. ఏది ఏమైనా ఒక చరిత్ర ఇంత పెద్ద ఎత్తున నాగారంలో ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో కలిసి రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ అందరినీ కూడా మంచిగా నా కడుపులో పెట్టుకొని పర్ఫెక్ట్ గా నేను మంచి లీడర్లను తయారు చేస్తా, పెద్ద లీడర్లను తయారు చేస్తా, అన్ని రకాలు కూడా మీకు సేవ చేస్తా, అన్ని రకాలు కూడా ఏ పోస్టులు వచ్చినా మీ అందరూ చెప్పి మా పెద్దన్న ఆధారంలోనే మీ అందరూ కూడా మంచి పోస్టులు ఇచ్చి మంచి లీడర్లను తయారు చేసి రాబోయే రోజుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని బాగా బలపతం చేసి పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాను కూడా మీ అందరూ కూడా మనం చేస్తున్నా. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. ఇప్పుడు టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాగారంలో పెద్ద ఎత్తున నిర్వహించిన కార్యక్రమానికి మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి గారికి, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రధాన కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే సుధీరన్న గారికి, ఎంపీపీ గారికి, జాగీర్ భాయ్ గారికి, జడ్పీటీసీ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా, వేదిక ముందు ఉన్న కార్యకర్తలకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఈనాడు తెలుగుదేశం, కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి వివిధ పార్టీల నుండి వచ్చేటటువంటి ముఖ్య నాయకులకు అనంతరెడ్డి గారికి, మంగమ్మ గారికి, శ్రీకాంత్ యాదవ్ గారికి, ప్రధాన కార్యదర్శి సుధీరన్న గారు, జాంగీరన్న గారు, డిప్యూటీసీ గారు, ఎంపీపీ గారు, ఎంపీటీసీలు మరియు వేదికలు అలంకరించిన పెద్దలందరూ, ఇక్కడికి విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు మరియు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. పార్టీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తరఫున స్వాగతం పలుకుతూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క అభివృద్ధి కార్యక్రమాల పట్ల తెలంగాణ రాష్ట్ర సమితి ఏ పిలుపునిస్తే ఆ పిలుపు కోసం పనిచేసే విధానంతో ఉండాలని సౌకర్యంగా పనిచేస్తా ఉన్నాను. అందులో అంతర్భాగంగా ఈనాడు రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షులు, యువ నాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో మరి ప్రధానమైనటువంటి సమస్య ఓట్ల నామాలు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తీసుకోవాలనుకున్నాం. చాలా మంది మన జరిగిన అసెంబ్లీ ఎన్నికలు ఓటరు లేక ఐటీ కార్డు నుండి కూడా ఓటు వేయలేకపోయినారు. చాలా మంది బూత్ల దగ్గరికి పోయి మళ్ళించిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ 10 మున్సిపాలిటీకి సంబంధించి మీరంతా కూడా ఎలక్షన్స్ లేవు కాబట్టి ఓటు నామోదు కార్యక్రమం 26 జనవరి దాకా ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ 18 సంవత్సరాలు లేని గతంలో
విలేజ్ అధ్యక్షుడికి అలాగే సభకు నమస్కారం. ఇక్కడ విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఈరోజు టీడీపీ నుండి మంచి ఉత్సాహమైనటువంటి కార్యకర్తలు ఈరోజు మరి ఈ పార్టీని ఆకర్షించి కేసీఆర్ చేసినటువంటి పథకాలు అట్లాగే రాష్ట్రంలో మంచి ఫలితాలు ఇచ్చినటువంటి సందర్భంగా మరి మేము కూడా కష్టపడతాం. 5 సంవత్సరాల్లో 7 పార్టీలు నిర్వహిస్తున్నాం. ఇంకొక విషయం ఏంటంటే కేసీఆర్ చేసినటువంటి పథకాలు చాలా బాగున్నాయని చెప్పేసి ఆకర్షితులై వచ్చినటువంటి మరి అనంత్ రెడ్డి గారికి అలాగే శ్రీకాంత్ రెడ్డి గారికి అలాగే వెంకటరెడ్డి గారికి మరి స్వాగతం పలుకుతూ ఆయన వచ్చినటువంటి అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి మనందరి కార్యకర్తలకు కూడా మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి మనమంతా కేసీఆర్ నాయకత్వంలో మంచి ఉత్సాహవంతంగా పనిచేయాలి. మరి ఈరోజు ప్రత్యేకంగా ఇప్పుడు పార్టీ నుంచి పిలుపు మేరకు ఇప్పుడు కార్యక్రమం ఓటర్ నమోదు కార్యక్రమం నడుస్తున్నారు కాబట్టి మీరందరూ ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా మీరందరూ ఓటర్ నమోదు కార్యక్రమానికి బాగా ఉత్సాహంతో ఎవరైతే ఓట్లు రాలేదో ఆ ఓట్లు ఖచ్చితంగా రాపించే విధంగా మీరందరూ కష్టపడాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఎందుకంటే రాబోయేటి ఖచ్చితంగా పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి అట్లాగే మరి మన మున్సిపల్ ఎలక్షన్స్ కూడా మనం పనిచేస్తుంది కాబట్టి ఎవరైతే ఉత్సాహవంతులు ఉన్నారో ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళంతా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళంతా కష్టపడి ఖచ్చితంగా ఓటర్ నమోదు కార్యక్రమంగా మనమంతా ఖచ్చితంగా భారీ ఎత్తున ఎవరైతే ఓట్లు లేవో ఖచ్చితంగా వాళ్ళందరూ తెలుసుకొని ఆ ఓటు నమోదు చేయాలనుకుంటున్నారు. మరి ఈ అవకాశాన్ని మీరు ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నా. జై భారత్, జై తెలంగాణ, జై కేసీఆర్. ఇప్పుడు మరి మన అన్న మన శాసనసభ్యులు మరి మల్లారెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఏర్పాటు చేసిన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న స్థానిక సర్పంచ్ చంద్రారెడ్డి గారికి, అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు చేసిన మన స్థానిక ఎమ్మెల్యే మల్లారెడ్డి గారికి, మరియు ముఖ్య అతిథులు మన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుజిరెడ్డి గారికి, మరియు జహంగీర్ గారికి, జడ్పీసీ గారికి, వైస్ ఎంపీపీ గారికి, మరియు ఎంపీటీసీలకు, శాంతిపేట ఎంపీపీ గారికి, మరియు టీఆర్ఎస్ కుటుంబ సభ్యులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. మన పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై ఈరోజు జాయిన్ అయిన కౌకుల అనంత్ రెడ్డి గారికి మరియు వార్డు మెంబర్ బండారు శ్రీకాంత్ యాదవ్ గారికి స్వాగతం పలుకుతూ, అలాగే చంద్రబాబు గారు చెప్పినట్టుగా గ్రామాలలోనే ఉన్న ఓటింగ్ శాతం ఎక్కువైంది. ముఖ్యంగా మున్సిపాలిటీలో కూడా ఓటర్ నమోదు కార్యక్రమం పాటు ఓటర్ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్ష వారికి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తున్నాను. నియోజకవర్గంలో నాగారం మున్సిపాలిటీలో తెలుగుదేశంలోకి వెళ్ళి కానీ కాంగ్రెస్కి వెళ్ళి కానీ బీజేపీలోకి వెళ్ళి కానీ పెద్ద ఎత్తున మన శ్రీకాంత్ యాదవ్ కానీ మన అనంత్ రెడ్డి కానీ అదే మాదిరిగా మా మంగమ్మ కానీ పెద్ద ఎత్తున మన పార్టీలో చేరినందుకు వాళ్ళకి స్వాగతం సుస్వాగతం. ఏది ఏమైనా మన తెలంగాణలో రెండోసారి పెద్దలు మన సీఎం కేసీఆర్ గారు అయినాక పెద్ద ఎత్తున అభిమానులు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. భారీ మెజార్టీతోటి నన్ను కూడా మేడ్చల్ నియోజకవర్గంలో గెలిపించారు. అదే మాదిరిగా 90 సీట్లతోటి మన సీఎం పెద్దలు కేసీఆర్ గారిని కూడా సీఎంగా చేసిండ్రు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఏది ఏమైనా మన యంగ్ డైనమిక్ లీడర్ మన కేటీఆర్ గారు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ అయినరో యువతకు మంచిగా జోష్ మీద ఉన్నారు. ఎక్కడ చూసినా యువత అంతా కూడా మేము టీఆర్ఎస్లోకి వస్తాం, ఎందుకంటే మన సీఎం కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ ప్రజలకు పేద ప్రజలకు చాలా పెద్ద ఎత్తున స్కీములు తీసుకొచ్చి వాళ్ళని బాగా అభివృద్ధి కార్యక్రమంలో మిషన్ భగీరథ కానీ మిషన్ కాకతీయ కానీ మన కళ్యాణ లక్ష్మి కానీ మన వృద్ధా పింఛన్ కానీ ఒంటరి మహిళా పింఛన్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున 24 గంటల కరెంట్ కానీ ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో తెలంగాణలో అభివృద్ధి చేస్తుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ఆకర్షితులై ఈ అభివృద్ధి కార్యక్రమాలను చూసి పెద్ద ఎత్తున జాయిన్ అయినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. నాగారంలో ఏ పార్టీ లేదు, ఓన్లీ ఒకటే పార్టీ తెలంగాణ అంటే టీఆర్ఎస్ అంటే కేసీఆర్. కాబట్టి ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున జాయిన్ అయినందుకు ధన్యవాదాలు. నాగారంలోనే కాదు, ఇప్పుడు తర్వాత 3 గంటలకు జవహర్ నగర్లో కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ నుంచి బీజేపీ నుంచి కూడా జాయిన్ అవుతున్నారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్. నాగారం గ్రామ పంచాయతీ నుంచి పెద్ద ఎత్తున సోదర కార్యకర్తలు టీడీపీ నుంచి బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి జాయిన్ అయినందుకు రాష్ట్ర పార్టీ తరఫున నా తరఫున ప్రత్యేక అభినందనలు స్వాగతం చెప్తూ భవిష్యత్తులో
టీఆర్ఎస్ పార్టీ 100 సంవత్సరాలు ఉంచేదానికి యువ నాయకులు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేసే సిద్ధాంత ప్రకారంగానే ఈనాడు పెద్ద ఎత్తున ఏ గ్రామానికి ఆ గ్రామానికి తరలి వచ్చి 190% టీఆర్ఎస్ పార్టీలు ఉండే విధంగా మనం తయారు చేయబోతూ ఉన్నాం. రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కానీ, పంచాయతీ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ, ఎంపీటీసీ జడ్పీసీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున గెలిపించుకోవడానికి కార్యక్రమం రూపకల్పన ఉన్నాం. రేపు భవిష్యత్తులో గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా జరుగుతూ ఉన్నాయి. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా అన్ని సర్పంచ్ పదవులను కూడా టీఆర్ఎస్ వచ్చిన అభ్యర్థులను గెలిపించేదానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం. మరి ఓటర్ నమోదు కార్యక్రమాలు కూడా చేయమన్నాం. ఓటర్ నమోదు కార్యక్రమంలో చాలామంది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు వేసేటప్పుడు ఓట్లు లేకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనమే పార్టీ క్యాడరే ఓటర్ నమోదు కార్యక్రమం చేసినట్టయితే భవిష్యత్తులో మరి పార్టీకి బలోపేతమవుతుందన్న ఆలోచనతో పెద్ద ఎత్తున ఆ కార్యక్రమం చేస్తున్నాం. రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికలు కానీ, మున్సిపల్ ఎన్నికలు కానీ మరి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ బలోపేతమైతే మనం అనుకున్న క్యాండిడేట్లంతా గెలిచి పరిపాలన ఏమాత్రం ఇబ్బంది లేకుండా మరి కేసీఆర్ నాయకత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ సంక్షేమ కార్యక్రమాల వల్లనే ఈనాడు ఎవరు ఎన్ని మరి కూటములు కట్టిన టీఆర్ఎస్ పార్టీని పెద్ద ఎత్తున గెలిపించినారు. కాబట్టి భవిష్యత్తులో కూడా మరి పెద్ద ఎత్తున అన్ని స్థానాల్లో కూడా టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని, భవిష్యత్తులో 10 సంవత్సరాలు కేసీఆర్ నాయకత్వం ప్రభుత్వం దానికి అందరూ కూడా ప్రజల మద్దతు కావాలని కూడా కోరుకుంటూ మరి ఈనాడు వచ్చినటువంటి సోదర కార్యకర్తలకు, మరి మండల నాయకులకు, జిల్లా నాయకులకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.